ఆషాఢమాస బోనాల ఉత్సవాలు పురస్కరించుకుని సౌత్ జోన్ చత్రినాక పోలీస్ స్టేషన్ సిఐ ప్రసాద్ వర్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బోనాల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చత్రినాక ఏసీసీ పిసిహెచ్ చంద్రశేఖర్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారికి బోనం పోలీసుల తరపున అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ సందర్భంగా చత్రినాక ఏసీపీ సిహెచ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రజలందరూ బోనాల ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. బండి అరే శంకర్ జర కూర్చో. వీడియో అడ్డం వస్తున్నాం. అది ఓకే. హలో అన్నయ్య ఇక్కడ చూడండి సార్. लाल दरवाजा महाकाली माता की जय। ఈ నెల 11వ తేదీన కలశ స్థాపనతో ప్రారంభమైన శ్రీ సింహవాహిని అమ్మవారి బోనాల ఉత్సవంలో 117 సంవత్సరాల చరిత్రలో తొలిసారిగా పోలీసు వారి తరఫున బోనాలను సమర్పించడానికి మా ఇన్స్పెక్టర్ గారు శ్రీ ప్రసాద్ వర్మ చొరవతోని మా సిబ్బంది అందరూ కూడా ఈరోజు బోనాలను అమ్మవారికి సమర్పించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సంవత్సరం జరగబోయే ఉత్సవాలని అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని, అమ్మవారిని మా పోలీస్ తరఫున మేము
కోరుకుంటూ అదే విధమైన సహకారాన్ని ప్రజల నుంచి కూడా ఆశిస్తున్నాం. ఈ ఉత్సవాలని చాలా ఉల్లాసమైన వాతావరణం, పండగ వాతావరణం జరుపుకోవాలని కోరుకుంటూ ఇటువంటి అవకాశాన్ని అమ్మవారు మనందరికీ కల్పించాలని, ఆ అమ్మవారిని వారి ఆశీస్సులు మనందరికీ ఇవ్వాలని కోరుకుంటూ ఈ బోనాలను అమ్మవారికి సమర్పించడం జరిగింది. లాల్ దర్వాజా అమ్మవారి బోనాలు పండగ సందర్భంగా 11వ తారీఖు నుండి శిఖర పూజ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి రోజు కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఈరోజు చిత్రనాక పోలీస్ స్టేషన్ నుండి బోనం సమర్పించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఈ పండుగ ప్రశాంతంగా జరగాలని, ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ బోనాలు పండుగ కంప్లీట్ అవ్వాలని, అదేవిధంగా అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది.